తెలంగాణలో ఇవాళ రేపు వర్షం కురుస్తుంది. రాష్ట్రంలోని పలు జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం కూడా మరికొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటుంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, ఆదిలాబాద్, జనగాం, కామారెడ్డి, మెదక్, కొమరం భీం, నల్గొండ, రాజన్న సిరిసిల్ల, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. తెలంగాణలో ఇవాళ రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ చెబుతుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ సందీప్. తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు రేపు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే వాతావరణ శాఖ చెప్పినటువంటి వివరాలకు వాస్తవంగా పడుతున్నటువంటి సిచ్యువేషన్ కొంచెం తేడా అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మనకు భారీగా వర్షపాతం నమోదు కావాల్సి ఉంటుంది. ఏదైతే మనకు జూన్ మొదటి మాసంలో అంటే గతంలో జరిగినటువంటి చాలా రోజుల నుంచి అంటే ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ సంబంధించినటువంటి అనాలిసిస్ వర్షపాతం సంబంధించినటువంటి లోటు వర్షపాతం అంటే సాధారణంగా పడాల్సినటువంటి వర్షపాతం ఎంత ఉండాలి, లోటు వర్షపాతం అంటే ఎంత తక్కువ వర్షపాతం పడ్డది, అధిక వర్షపాతం అంటే ఎంత ఎక్కువ వర్షపాతం పడ్డది అనేటువంటి ఆ లెక్కలన్నీ కూడా రికార్డ్స్ అన్ని కూడా వాతావరణ శాఖ వద్ద ఉంటూ ఉంటాయి. అంటే గత సంవత్సరాల నుంచి కనుక చూసుకుంటే రికార్డ్స్ ఈసారి జూన్ మొదటి వారంలో అంటే జూన్ 1 నుంచి 7వ తారీఖు వరకు పడాల్సినటువంటి వర్షపాతం కంటే తక్కువగానే పడ్డట్టు కూడా రికార్డులు చెప్తున్నాయి. భారీ వర్ష సూచన ఉన్నప్పటికీ కూడా వాతావరణ శాఖ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ప్రకారము భారీగా వర్షాలు పడే అవకాశం ఉన్నప్పటికీ కూడా నైరుతి ఋతుపవనాలు ముందుగానే వచ్చి అవి మళ్ళీ బలహీన పడుతున్న క్రమంలో ఎక్కువగా వర్షాలు పడడం లేదు. అలానే ద్రోణి బంగాళాఖాతంలో ఇప్పటిటువంటి ద్రోణి ప్రభావం కూడా ఎక్కువగా కనిపించడం లేదు. దీంట్లో జూన్ మొదటి మాసంలో పడాల్సినటువంటి వర్షపాతం కంటే లోటు వర్షపాతం ఈసారి పడ్డాదని చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా వాతావరణ శాఖ అయితే రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఎందుకంటే ద్రోణి కదలిక నైరుతి ఋతుపవనాల ప్రవేశం ఆధారంగా అలర్ట్ అయితే జారీ చేసింది. దీంతో అటు హైదరాబాద్ తో పాటు ఆదిలాబాద్, జనగాం, కామారెడ్డి, మెదక్, కొమరం భీం, నల్గొండ, రాజన్న సిరిసిల్ల జిల్లా, మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి ఈ జిల్లాలో కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఈదురుగాలతో కూడినటువంటి ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడినటువంటి వర్షం పడే అవకాశం ఉంది. దీంతో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. దాంతో పాటు ప్రభుత్వం కూడా పలు అలర్ట్ కూడా జారీ చేసింది, పలు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా మనకు పిడుగులు పడేటువంటి వర్షపాతం నమోదవుతుంది. పిడుగులతో కూడినటువంటి వర్షం నమోదు, ఈ పిడుగుపాటు వలన ప్రజలు చనిపోతారు కాబట్టి ఆయా ప్రాంతాల్లో సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటు ఈదురుగాల ప్రభావంతో వృక్షాలకు కింద పడిపోతాయి, భారీ చెట్లు కూడా కూలిపోతాయి. కాబట్టి ప్రయాణ సమయంలో గానీ చెట్ల కింద ఉన్నప్పుడు గానీ ప్రాణాపాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి సమయంలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా అటు ప్రభుత్వం గానీ వాతావరణ శాఖ గానీ సూచనలు చేసిందని చెప్పవచ్చు. ఒకవైపు ఆల్రెడీ మనకు వర్షాకాలం సీజన్ ప్రారంభమైంది. మే చివరి వారంలో వచ్చినటువంటి ఋతుపవనాల ఎఫెక్ట్ తోటి తెలంగాణ వ్యాప్తంగా చాలా చోట్ల కూడా వర్షాలు పడ్డాయి. దీంట్లో కొత్త నీరు వచ్చి చేరింది. దీంతో మన ఖరీఫ్ సీజన్ సంబంధించినటువంటి వ్యవసాయ పనులు కూడా రైతులు ప్రారంభించుకున్నారు. ముఖ్యంగా మొదట్లో మనకు మే చివరిలో గానీ జూన్ మొదటి వారంలో గానీ పత్తి సంబంధించినటువంటి పనులు ఎక్కువగా ఉంటాయి. చేన్లను కూడా చదును చేసుకున్నారు, దుక్కులు దున్నుకొని పత్తి విత్తనాలు నాటారు. సో కొన్ని చోట్ల విత్తినటువంటి పత్తి విత్తనాలు మొలకెత్తాయి, కొన్ని చోట్ల పత్తి విత్తనాలు మొలకెత్తలేవు. ఎందుకంటే పత్తి అనేది ఎక్కువగా కూడా మనకు అటు వర్షాధార పంట అంటే వర్షం పైనే ఎక్కువగా ఆధారపడి పంటలు పండిస్తారు. ముఖ్యంగా అటు మనకు ఉమ్మడి
ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించింది కావచ్చు, ఇటు ములుగు భూపాలపల్లి జిల్లా, ఇటు నల్గొండ జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా. ఈ జిల్లాలో ఆయకట్టు కంటే అంటే ప్రాజెక్టులు చెరువులు ఉన్నటువంటి ఆయకట్టుల కంటే వర్షం ఆధారంగానే మన పత్తి పంట పండిస్తారు కాబట్టి మొలకెత్తినటువంటి విత్తనాలకు సరిపడా మళ్ళా వాటర్ కావాల్సి ఉంది. కాబట్టి ఇప్పుడు వర్షం ఎక్కువగా నమోదు కావడం లేదు కాబట్టి మొక్కలు ఏపుగా పెరగడం లేదు, మొక్కలు చనిపోయే అవకాశం ఉంది, వాడిపోయే అవకాశం ఉంది. దాంతో పాటు విత్తినటువంటి భూమిలో విత్తినటువంటి పత్తి విత్తనాలు కూడా మొలకెత్తడానికి కావాల్సినటువంటి వాటర్ మళ్ళా నీరు ఆ మొక్కలు కూడా విత్తనాలు కావాలి కాబట్టి ఆ ఎండ వలన కూడా ఆ భూమిలో ఉన్నటువంటి పదాన్ని కానీ ఏదైతే తేమ ఉంటుందో ఆ తేమ శాతం నీటి శాతం కూడా ఆవిరైపోతుంది. కాబట్టి పత్తి విత్తనాలు కూడా ఎక్కువగా మొలకెత్తలేవని కూడా అన్నదాతలు ఆకాశం వైపు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు వర్షం పడుతుందా, ఎప్పుడు పత్తి విత్తనాలు ప్రాణం పోసుకుంటాయా అనేటువంటి ఆశతోటి కూడా అన్నదాతలు ఆకాశం వైపు ఎదురు చూస్తూ వర్షం పడాలని కూడా కోరుకుంటున్నారు. అయితే ఒక తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతున్నాయి కానీ పడుతున్నటువంటి వర్షం అనేది కూడా కంప్లీట్ గా పంటలకు సరిపోవడం లేదు ఇప్పుడు. సో కంప్లీట్ గా డ్రై పొజిషన్ ఎక్కువగా కనిపిస్తుందని చెప్పవచ్చు. దానికి తోడు ఇక ఆల్రెడీ మళ్ళీ వరికి సంబంధించి ఆల్రెడీ వరి నారుమల్లు కూడా వేసుకుంటున్నారు. నారుమల్లు కూడా సిద్ధం చేసుకొని ఇంకో 20 రోజులు అయితే పొలాలను కూడా దున్నుకొని వరి నాట్లు వేసేటువంటి సమయం కూడా ప్రారంభం అవుతుంది. సో వరి పంటకు ఇంకా ఎక్కువగా వర్షం కావాలి, మనం ఎక్కువగా వాటర్ అవసరం ఉంటుంది. ఆల్రెడీ మనకు చాలా చోట్ల కూడా చెరువులలో కూడా ఎక్కువగా నీళ్లు లేవు, ప్రాజెక్టులలో కూడా మనకు వాటర్ లేవు. ప్రాజెక్టులలో కూడా మినిమం స్టోరేజ్ వాటరే ఉంది. సో ప్రాజెక్టుల కింద సాగు కావాల్సినటువంటి ఆయకట్టు సాగు కావాలన్నా, చెరువుల కింద ఉన్నటువంటి ఆయకట్టుకు సాగునీరు అందాలన్నా కూడా ఖచ్చితంగా భారీ వర్షం పడాల్సిందే. భారీ వర్షం పడకపోతే మాత్రము ఈసారి వ్యవసాయ రంగం యొక్క పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే సీజన్ ప్రారంభమైంది, ముందస్తుగా వర్షాలు పడి అన్నదాతలను వానలైతే మురిపించాయని చెప్పవచ్చు. దీంతో చాలా సంతోషపడ్డారు. అదే వర్షాలు ముందుగా వస్తున్నాయి, మనకు ఈసారి వ్యవసాయం సంబంధించి వానకాలకు సంబంధించినటువంటి మనకు నీటి కొరత ఏముండదు, సాగునీరు అందుతుంది అనేటువంటి సంబరంతో వ్యవసాయ పనులను సంతోషంగా ప్రారంభించుకున్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కువ కనిపించడం లేదు. ఆందోళన మాత్రం రైతులలో కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మెయిన్ గా కావాల్సింది వర్షము, వాటరు కావాలి. కాబట్టి నీరు ఉంటేనే ఎక్కువగా పంటలు పండించుకోవచ్చు. ఎందుకంటే భూగర్భ జలాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. చాలా చోట్ల కూడా బావులు గాని బోర్లు గాని ఎండిపోయి ఉన్నాయి. భూగర్భ జలాలు తిరిగి మళ్ళా వాటర్ రావాలన్నా బావులు కానీ బోర్లలో కూడా వాటర్ వచ్చి అవి నడవాలన్నా వాటర్ పోయాలన్నా కూడా ఖచ్చితంగా భారీ వర్షపాతం అయితే నమోదు కావాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే లోటు వర్షపాతం నమోదు అవుతుంది కాబట్టి ఈ వారం 10 రోజుల్లో కూడా భారీ వర్షపాతం నమోదు కావాలి. వాతావరణ కేంద్రం అయితే తెలుపుతుంది భారీ వర్షాలు ఉంటాయి, ఎదురు గాలులతో కూడినటువంటి వర్షపాతం నమోదవుతుంది అనేటువంటి చెప్తుంది. ఎందుకంటే వారి అంచనా ప్రకారం వారికి ఉన్నటువంటి అనాలిసిస్ ప్రకారం చెప్తున్నారు. కానీ అంత ఎక్కువగా స్థాయిలో మాత్రము వర్షాలు అయితే నమోదు కావడం లేదు. కేవలం హైదరాబాద్ సిటీలో మాత్రం ఎక్కువగా వర్షం పడుతుంది. కొన్ని చోట్ల ఏదో ఒక 5-10 నిమిషాలు మాత్రము ఒకటేసారి వర్షం పడి అక్కడ కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా భారీగా అయితే వర్షపాతము పడితేనే వ్యవసాయ రంగానికి ఊతమించే అవకాశం ఉంది. సందీప్, థ్యాంక్ యూ రాజు పటేల్.